అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, మై రొమాంటిక్ డాన్ రాసే రైటర్ గారి పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆవిడ మనకి స్టోరీ అనేది లేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఆవిడ స్టోరీ ఇస్తే నేను రెగ్యులర్గా పెట్టకుండా ఎందుకుంటాను? దయచేసి నా సిచ్యువేషన్లో ఉండి మీరు అర్థం చేసుకోండి. ఆవిడ నాకు స్టోరీ ఇచ్చిన వెంటనే మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఎవరూ కూడా స్టోరీని కావాలని ఆపరు కదా. ఆవిడ స్టోరీ నాకు ఇచ్చిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను. ఇది చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ కామెంట్స్ చేయకండి. నేను ఇంత ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొంతమంది కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మై రొమాంటిక్ డాన్ 38వ భాగం. రచయిత శ్రీలు గారు. విక్కీ బలమైన బాడీకి టచ్ అయ్యి తన బాడీ తీయని నొప్పికి గురైతే ఎస్ యువర్ డామ్ హార్ట్ అని అంది. అతని మెడ చుట్టూ చేతులు వేసి విక్కీ అదే స్మైల్తో వాట్ డూ యూ వాంట్ బేబ్ అన్నాడు, సూటిగా అమ్మాయి వైపే చూస్తూ. బట్ పాప మాత్రం ఎప్పుడెప్పుడు మనవాడి జిమ్ బాడీ కింద నలిగిపోదామా అని ఆలోచనలోనే మునిగి తేలుతూ విక్కీ మాటల్ని పట్టించుకోలేదు. ఆమె నడుము మీద ఒక్కసారిగా పట్టు పెంచి ఐఆమ్ ఆస్కింగ్ యూ అన్నాడు కొంచెం బేస్ వాయిస్లో. ఆ అమ్మాయి మాత్రం ఉష్ యు ఆర్ టూ హార్ట్ అంది నొప్పికి. దట్ ఐ నో, బట్ వాట్ డూ యూ వాంట్ అన్నాడు విక్కీ. యూ నో వాట్, నాకు కావాల్సిందేంటో నీకు ఈ పాటికే అర్థమై ఉంటుందనుకుంటా అని ఆత్రంగా అతని బాడీని తడుముతూ మత్తుగా అనేసరికి సైడ్ స్మెల్తో రియల్లీ ఎవరు అరేంజ్ చేశారు నిన్ను అనగానే కొంచెం తడబడి అది ఈ రూమ్ బుక్ చేసిన వాళ్ళు స్పెషల్ ప్యాకేజీ తీసుకుంటే హోటల్ని ప్రొవైడ్ చేస్తుంది అంది వయ్యారంగా. విక్కీ ఒక్కసారి తన కళ్ళతో రూమ్ మొత్తం కూడా స్కాన్ చేసి ఈవిల్ స్మైల్తో ఆమె వైపు చూసి ఓ రియల్లీ అన్నాడు. ఆమె వెంటనే ఎస్, అయినా ఇంత అందంగా ఉన్న నన్ను ఎదురుగా పెట్టుకొని టైం వేస్ట్ చేస్తుంది నువ్వే తెలుసా, కమాన్ లెట్స్ హ్యావ్ ఏ హాట్ నైట్ అని విక్కీ పెదాలు అందుకోబోతే ఆమె మెడ వెనుక చేయి పెట్టి దగ్గరికి లాక్కొని ష్యూర్ అని కళ్ళలోకి చూస్తూ ఆమె నెక్ మీద నర్వ్ని ప్రెస్ చేసి అన్కాన్షియస్ చేసి బెడ్ మీద వేసి రోహిత్కి కాల్ చేసి రమ్మని. అనవసరంగా ఈ గ్యాప్లో మీరు మా విక్కీని అనుమానించకండి. అతను రాగానే తనని చూపించి క్లియర్ ఇట్ అని చిరాగ్గా ఉండడంతో వాష్రూమ్లోకి వెళ్ళాడు. తనకు అలవాటే కాబట్టి అదంతా క్లియర్ చేసేశాడు. తన ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి స్టిఫెన్కి కోపం వచ్చి షీట్ తప్పించుకున్నాడు అని అనుకొని వేరే రూమ్లో అమ్మాయితో సుఖంలో మునిగి తేలుతున్న డేవిడ్ని గుర్తు చేసుకొని వీడికి ఆ విక్కీకి చాలా తేడా ఉంది. అసలు ఎప్పటికైనా నా కొడుకుని అతని ప్లేస్లోకి వెళ్ళగలడా అనుకున్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ మీటింగ్ పెట్టడం, ముందు రోజు ఎఫెక్ట్కి ఎవరూ మాట్లాడకపోవడం, ఫైనల్గా విక్కీ డెసిషన్ని అందరూ అగ్రి అయ్యి అతని కాళ్ళ మీద పడటం జరిగిపోవడంతో ఈసారి కూడా తను అనుకున్నది జరగకపోయేసరికి రగిలిపోయిన స్టిఫెన్ అసలు విక్కీనే లేకుండా చెయ్యాలని అనుకున్నాడు. కానీ ఆల్రెడీ నైట్ అమ్మాయితో వేసిన ప్లాన్ ఫ్లాప్ అయ్యేసరికి వెంటనే ఏదైనా చేస్తే డౌట్ వస్తుందని టైం కోసం వెయిట్ చేస్తూ ఈసారి ప్రాపర్గా ప్లాన్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఈసారి నైటే విక్కీ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రోజులు అలానే గడిచిపోతున్నాయి. ఆల్రెడీ జరిగిన దానివల్ల స్టిఫెన్తో పాటు డేవిడ్ కూడా అప్సెట్ అయ్యి కాలేజీకి వెళ్ళలేదు. ఒక 1 వీక్ తండ్రి విక్కీ కోసం చేస్తున్న ప్లాన్లో ఇన్వాల్వ్ అయ్యి టెంపరీగా జనని నుండి డైవర్ట్ అయ్యాడు. జనని కూడా డేవిడ్ పీడలేక హ్యాపీగా ఫీల్ అయ్యి చక్కగా కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. వాళ్ళు అనుకున్న ప్లాన్ అంతా కూడా పక్కాగా ఉండేసరికి స్టీఫెన్ విక్కీని ఎలా వాళ్ళ ప్లేస్కి రప్పించాలా అనే ఆలోచనలో ఉండిపోయాడు. డేవిడ్ మాత్రం తన అమ్మాయిల వీక్నెస్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ డ్రగ్స్లో మునిగి తేలుతూ మామూలుగా కన్నా ఎక్కువగా మత్తులోనే ఉంటున్నాడు. వాళ్ళ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి అని ప్లాన్ చేసుకుని దానికి సంబంధించిన అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నారు. తనకి జనని గుర్తు రావడంతో ఈలోపు ఎలా అయినా జననిని తన వైపుకు తిప్పుకోవాలని ప్లాన్ వేసుకొని మళ్ళీ కాలేజ్లో అడుగుపెట్టాడు. ఎప్పట్లాగానే కాలేజ్కి వెళ్ళిన జననికి క్లాస్కి వెళ్ళి చూసేసరికి కళ్ళ నిండా కామం నింపుకొని తనని చూస్తున్న డేవిడ్ కనపడేసరికి ఆమె ఫేస్ చిరాగ్గా మారిపోయింది. అది అబ్జర్వ్ చేస్తున్న డేవిడ్ ఫేస్లో ఒక రకమైన స్మైల్. ఎలా అయినా కొద్ది రోజుల్లో తనని తన సొంతం అవుతుంది జనని అని, కాబట్టి ఇంకా జనని దగ్గర నటించాలనుకోలేదు. అందుకే తన ఒరిజినాలిటీని బయటికి తెచ్చి జననిని గుచ్చి చూస్తున్నాడు. ఇన్ని రోజులు ఉన్న పీస్ ఇప్పుడు పోయినట్టుగా అనిపిస్తుంటే అంతకంటే పొడిగించలేక తన వర్క్లో తను పడిపోయింది. జనని చూస్తున్న కొద్దీ అతనిలో కోరిక అంతకంతకు పెరుగుతుంటే జననికి మాత్రం నిప్పుల మీద ఉన్నట్టుగా ఉంది. ఎలాగోలా తన క్లాస్ ఫినిష్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్తూ తననే చంపేసేలా చూస్తున్న జననికి చూపుకి నువ్వు ఎలా చూసినా ఏం చేయలేవు బేబీ, ఎప్పటికైనా నువ్వు నా కింద నలిగిపోవాల్సిందే. ఆ రోజు ఎంతో దూరంలో లేదు, త్వరలోని నిన్ను దక్కించుకొని ఎవరికీ కనిపించినంత దూరంగా తీసుకెళ్ళి తీరతాను అనుకున్నాడు. అదే చిరాకుతో క్యాబిన్కి వచ్చిన జనని ఈ వెధవ పీడ వదిలిందనుకుంటే మళ్ళీ వచ్చి చచ్చాడేంటి ఇక్కడికి అని అనుకొని ఆ చిరాకుతోని ఆ రోజంతా గడిపేసింది.
ఈవినింగ్ లాస్ట్ పీరియడ్ కోసం బయటికి వచ్చిన జననికి ఒక అమ్మాయి చూసుకోకుండా వచ్చి గుద్దింది. అసలే చిరాగ్గా ఉన్న జనని హే కాంట్ యూ సీ అనబోయి ఆ అమ్మాయి ఫేస్ చూసి కంగారుగా పైకి లేచి హే ఆర్ యూ ఓకే అంది. తనని పట్టుకొని ఆ అమ్మాయి మాత్రం ఫుల్గా చెమటతో తడిచిపోయి ఊపిరి కూడా కష్టంగా తీసుకుంటూ వేరే వైపుకి వేలు పెట్టి చూపిస్తుంది. ఆమె ఏం చెప్తుందో అర్థం కాని జనని ఫాస్ట్గా ఆ అమ్మాయి తన క్యాబిన్కి తీసుకుని వెళ్ళి వాటర్ ఇచ్చి కొంచెం రిలాక్స్ అయ్యాక అడిగింది, ఏమైంది, ఎందుకు ఇంతలా భయపడి పరిగెడుతున్నావు అని అంది. ఇంకా ఆమెలో తగ్గని ఆ భయం తాలూకు ఛాయలు వణుకుని చూస్తూ ఆ అమ్మాయి గట్టిగా ఏడుస్తూ మ్యామ్ అది అది అక్కడ అక్కడ మరి అని తడబడుతూ చెప్పేసరికి జనని రెండు కళ్ళు ఒక్కసారిగా ఎరుపు రంగులోకి మారిపోయాయి. ఆ అమ్మాయి చేయి పట్టుకొని పైకి లేపి ఎక్కడ పద చూపిద్దు కానీ అంటే ఆ అమ్మాయి భయంగా వద్దు మ్యామ్, వాళ్ళ గురించి మీకు తెలియదు, ప్రిన్సిపల్కి కంప్లీట్ చేద్దామంది. ఇలాంటి వాటిల్లో అతని బిహేవియర్ ఎలా ఉంటుందో తనకి తెలుసు కాబట్టి ఇప్పుడు అంత టైం లేదు, ముందు మనం తనని సేవ్ చేయాలి, కమ్ విత్ మీ అని ఆమె చేయి పట్టుకొని లాక్కు వెళ్తోంది. ఆల్రెడీ జనని డైరింగ్ గురించి తనకి తెలుసు కాబట్టి కొంచెం ధైర్యం తెచ్చుకొని జననితో పాటే వెళ్ళింది. లేడీస్ వాష్రూమ్ దాటి వెళ్ళాక పక్కన ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు గర్ల్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇంకా డ్రెస్సింగ్ చేసుకోవడానికి కొన్ని రూమ్స్ ఉన్నాయి. అవి ఎప్పుడూ కూడా యూజ్ చేయకపోవడం వల్ల ఎవరు వాటి వైపు వెళ్ళరు. బట్ జనని వెళ్ళేసరికి ఒక రూమ్ నుండి సన్నగా ఏడుపు ఇంకా వెకిలి నవ్వులు కూడా మాటలు వినిపించేసరికి డోర్ ఓపెన్ చేసి అమ్మవారి లాగా కోపంతో ఊగిపోతూ నిలబడింది జనని. అక్కడ జరిగేది చూసి జనని వెనక ఉన్న అమ్మాయి బిక్క చచ్చిపోయింది. అసలు ఏం జరిగింది అంటే ఇద్దరు అమ్మాయిలు కలిసి వాష్రూమ్కి వెళ్ళారు. నువ్వు వెళ్ళిరావే, నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అంది ఒక అమ్మాయి తన ఫ్రెండ్. ఇక్కడ ఒక్కదాన్ని ఎందుకేరా వెళ్దామంటే, అబ్బా నీకు తోడుగా వచ్చానే, నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళు, ఏం పర్లేదు, నేను ఇక్కడే ఉంటాను కదా అంది. సరే నీ ఇష్టం అని లోపలికి వెళ్ళి వచ్చేసరికి తన ఫ్రెండ్ని ఎవరో నలుగురు డోర్ క్లోజ్ చేసి ఆ రూమ్ల వైపు లాక్కొని వెళ్ళడం కనిపించి ఒక నిమిషం గుండె ఆగిపోయింది. గట్టిగా అరవబోయి రెండు చేతులతో క్లోజ్ చేసుకొని తను అరిస్తే తనని కూడా ఏమైనా చేస్తారేమో, అప్పుడు వాళ్ళని సేవ్ చేయడానికి ఎవరు ఉండరనుకొని తన ఫ్రెండ్ని కాపాడాలని ఫాస్ట్గా అందరినీ పిలవాలని వెళ్ళి జననిని గుద్దుకుంది. డోర్ సౌండ్కి అటువైపుకు చూసిన ఆ నలుగురికి కాళికా మాతలా కనిపించింది జనని. ఎవర్రా డిస్టర్బ్ చేస్తోందని చేతి మీద డ్రగ్ వేసుకున్న డేవిడ్ జననిని చూసి వావ్ మై బేబీ నువ్వా అని చేతి మీద ఉన్నది పీల్చుకొని గాడ్ నిన్ను చూసిన తర్వాత ఈ డ్రగ్ కూడా పెద్దగా ఎక్కట్లేదు, అంత హాట్గా ఉన్నావు నువ్వు అని అంటూ తన గుండె మీద రుద్దుకుంటూ మత్తుగా చూస్తూ కమ్ బేబీ, జాయిన్ అయిన రోజు నుండి నాకు పిచ్చెక్కిస్తున్నావు, నీ కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా, దాని పని చూసి తర్వాత నీ దగ్గరికి వస్తాను అని వాడి ఫ్రెండ్స్ వైపు చూసి కానివ్వండిరా అని అన్నాడు. దీని పని చూసిన తర్వాత నేను నా బేబీ సంగతి చూడాలని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళబోయాడు. అందరూ కూడా డ్రగ్ మత్తులో ఊగుతూ ఆ అమ్మాయి కాళ్ళు చేతులు పట్టుకొని కింద పడేసి ఉంచారు. అది చూసిన తన ఫ్రెండ్ భయంతో ఉనికిపోతుంటే రే మర్యాదగా అమ్మాయిని వదలండి జనని గట్టిగా. కానీ అక్కడ ఉంది మృగాలు కదా, వింటారా, అక్కడ ఉన్న ఒకడు ఏం దాన్ని వదిలేస్తే నువ్వు వస్తావా అన్నాడు. ఆ మాటకి జనని పిడికిలి బిగుసుకుంటే డేవిడ్ వాడి చెంప మీద కొట్టి కళ్ళు పీకేస్తాను నా కొడక, తను నాది, నాకు మాత్రమే, ఇంకెవడి కళ్ళైనా తన వైపు చూస్తే చంపేస్తా అని, బేబీ నువ్వు బయటికి వెళ్ళు, ఇది చూడలేవు, పని అవ్వగానే నేనే వస్తా నీ దగ్గరికి అని ఆ అమ్మాయి మీదకి వంగబోయాడు. వాడి కాలర్ పట్టుకొని ఆ మీద నుండి లాగి అవతల పడేసింది జనని. ఏం జరిగిందో రివైట్ చేసుకునే లోపు ఆ అమ్మాయిని లేపి తన ఫ్రెండ్ దగ్గరికి పంపి డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్, తనని చూసుకో, వెళ్ళండి ఇక్కడి నుంచి అని అంది. బట్ వాళ్ళు మ్యామ్ మీరు ఒక్కళ్ళే అని అంటే ఐ కెన్ హ్యాండిల్, తనని చూసుకో అని పంపి వెనక్కి తిరిగింది. వాళ్ళు అనుకున్న చెడగొట్టిన జనని మీద కోపం విచక్షణ మరిచి ఒక్కసారిగా మీద పడిపోయారు. బట్ జనని అందరినీ ఒక్క దెబ్బగా కింద పడేలా చేసింది. యూ బ్లేడీ, నన్నే కొడతావా, ఇన్ని రోజులు నీ ఇష్టంతోనే నిన్ను దక్కించుకోవాలని అనుకున్నా, బట్ ఈరోజు నిన్ను అస్సలు వదలను అని వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకోండ్రా దాన్ని అన్నాడు. వాళ్ళు వచ్చేలోపే పక్కనే అమ్మాయిలు డ్రెస్ చేయించి వాడి కట్టెని లాగి దానికున్న రాడ్ తీసుకుని ఒక్కొక్కరిని చితకబాదడం స్టార్ట్ చేసింది. ఎవరికి తేరుకునే అవకాశం ఇవ్వకుండా కుక్కల్ని కొట్టినట్టుగా కొట్టడం స్టార్ట్ చేసింది. ఆ దెబ్బలు తట్టుకోలేక నలుగురు బయటకు పరిగెత్తారు. అయినా కూడా వదలకుండా వాళ్ళని తరిమి మరీ కొడుతుంటే ఆ అమ్మాయి వెళ్ళి చెప్పేసరికి వాళ్ళ క్లాస్తో పాటు మిగిలిన స్టూడెంట్స్ కూడా బయటకు వచ్చి జరిగేది చూడడం స్టార్ట్ చేశారు. కాసేపటికి ప్రిన్సిపల్ వచ్చి జనని ఆపాలని చూసినా తన వల్ల కాక లేడీ స్టాఫ్ వైపు వెళ్ళి వాళ్ళ ముగ్గురు
ని చూస్తే జననిని వెనక్కి లాగారు వాళ్ళు. ప్రిన్సిపల్, అమ్మా జనని ప్లీజ్ ఏమేం చెప్పు, వాళ్ళు చచ్చిపోయేలాగా ఉన్నారు, ఎందుకు వాళ్ళని అలా కొడుతున్నావు అని అడిగేసరికి జనని రౌద్రంగా చూస్తూ నేను ఆల్రెడీ చెప్పాను వాడి గురించి, మీరు మాత్రం వాడి బ్యాక్గ్రౌండ్ బొంగు అని ఏదైతే చెప్పి నా నోరు మూయించాలని చూశారు. అందుకే వాడు ఈరోజు కాలేజీలోనే ఇంత తెగించాడు. జరిగిందంతా చెప్పి ఆ అమ్మాయిని పిలిచింది. వాళ్ళు కూడా వచ్చి ఏమైందో చెప్పేసరికి డేవిడ్ వాళ్ళ వైపు చూశాడు. అప్పటికే స్పృహ తప్పే స్టేజ్లో ఉన్నారు వాళ్ళ నలుగురు. ఆయన ఏదో చెప్పబోతున్నా కూడా వినకుండా పక్కన లెక్చరర్ దగ్గర నుండి ఫోన్ తీసుకొని పోలీసులకి కాల్ చేసి వాళ్ళు రాగానే జనని జరిగిందంతా కూడా చెప్పి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది. ఆ అమ్మాయిలు కూడా చెప్పేసరికి వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. జనని అందరినీ ఒకసారి సీరియస్గా చూసి ప్రిన్సిపల్ని మాత్రం అసహ్యంగా చూసి వెళ్ళిపోయింది. అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. 2 రోజులు కాలేజ్కి నార్మల్గా జరిగింది. 3వ రోజు కాలేజ్ నుండి జనని ఇంటికి వెళ్ళేసరికి జనని వాళ్ళ ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంది. అయోమయంగా లోపలికి వెళ్ళిన జననికి వాళ్ళ అమ్మ ఒక మూలన కూర్చొని ఏడుస్తూ కనిపించింది. అదే టైంకి వాళ్ళ నాన్న కూడా వచ్చేసరికి ఏమైందో అని కంగారుగా అడిగేసరికి ఆవిడ జనని వైపు చూసి కాలేజీలో ఏదైనా గొడవ జరిగిందా, నువ్వెవరినైనా కొట్టావా అంది. జనని జరిగిందంతా చెప్పేసరికి ఆవిడ ఏడుస్తూ నువ్వు కొట్టిన వాడి నాన్నంట కొంతమంది రౌడీలతో కలిసొచ్చి ఇల్లంతా ఇలా చేసి నా కొడుకుని హాస్పిటల్లో పడేలా చేసిన నీ కూతుర్ని ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరిని కూడా వదలను అని నేను మీకు కాల్ చేయబోతూ ఉంటే నా ఫోన్ పగలగొట్టి నీ కూతుర్ని మాత్రం అస్సలు వదలను, ఎంత ధైర్యం ఉంటే మాఫియా వాళ్ళతోనే తను పెట్టుకుంటుందా అని బెదిరించి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అని చెప్పింది. జరిగిందంతా కూడా ఆమె బాధపడుతూ జనని వాళ్ళ నాన్న ఏదో మాట్లాడబోయే లోపే ఆయన ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసిన ఆయనకి అవతలి వైపు నుంచి వినిపించింది, ఏంట్రా నీ ఇల్లు చూసి నీ భార్యని చూసి ఓదారుస్తున్నావా, గుడ్ గుడ్, బాగా ప్రాక్టీస్ చేయండి, ఇక ముందు నుంచి మీకు మిగిలేది అదే కదా, మీ కుటుంబాన్ని నాశనం చేస్తాను, ఇంకా నీ కూతురు గురించి అయితే నువ్వు ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది, నా కొడుకుని జైల్లో పెట్టించి వాడిని కొట్టి హాస్పిటల్లో పడేసిన నీ కూతుర్ని అంత ఈజీగా వదలను, అసలు నా కొడుకు మీద చెయ్యి వేసినందుకు అది ఈ పాటికే చచ్చుండాలి, బట్ నా కొడుకు దాన్ని కావాలనుకుంటున్నాడు, సో వాడు లేచిన మరుక్షణం నీ కూతుర్ని తెచ్చి నా కొడుకు కాళ్ళ దగ్గర పడేస్తాను, అది జీవితాంతం నరకం అనుభవించేలా చేస్తాను, మాఫియాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు త్వరలోనే తెలుస్తుందని కట్ చేశాడు స్టీఫెన్. చేతిలో నుండి జారిపోయిన ఫోన్ వల్ల అలానే బిగుసుకుపోయిన వాళ్ళ నాన్నని కదిపి ఏమైందన్న అంది. ఆయన జనని వైపు చూసి ఇదంతా చేసిన వాడే కాల్ చేసి వార్నింగ్ ఇస్తున్నాడురా, వాడి కొడుకు హాస్పిటల్లో ఉన్నాడట, వాడు నిన్ను కావాలనుకున్నాడని నిన్ను చంపకుండా వదిలేశాడంట, వాడి కొడుకు లేవగానే నిన్ను తీసుకెళ్ళిపోతానని నాకు చెప్తున్నాడు అని చెప్పారు. ఆయన ఫేస్లో ఏ ఎక్స్ప్రెషను కనపడకుండా జనని వాళ్ళ అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉండిపోయింది. అంతా అయిపోయింది, మొత్తం అయిపోయింది, వాళ్ళు మనల్ని వదలరు, ఇప్పుడు మనం ఏం చేయాలండి అని అంది ఆవిడ ఏడుస్తూనే. ఆయన వాళ్ళని చూస్తూ దీనికి ఒక్కటే పరిష్కారం, మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి, అది కూడా ఎవరికీ తెలియకుండా అన్నారు. జనని వాళ్ళ నాన్న వైపు చూస్తూ అంటే వాడికి భయపడి పారిపోవాలంటున్నారా నాన్న అనేసరికి వాళ్ళ అమ్మ కోపంగా జనని చెంప మీద కొట్టింది. జనని షాక్ అయ్యి వాళ్ళ అమ్మ వైపు చూస్తుంటే నోర్మి, ఇదంతా నీ వల్లే, ఎన్నిసార్లు చెప్పాను నీకు నీ కోపం తగ్గించుకోమని, వేరే వాళ్ళ విషయాల్లోకి కలగ చేసుకోవద్దని, ఎప్పుడైనా నా మాట విన్నావా, ఇప్పుడు చూడు ఎంత దూరం వచ్చిందో అని గట్టిగా అరిచింది. ఆవిడని సైలెంట్గా ఉండమని కోప్పడి చెంప మీద చేయి పెట్టుకొని బాధపడుతున్న జననిని దగ్గరికి తీసుకొని నా కూతురు ఎప్పుడు తప్పు చేయదు అన్న నమ్మకం నాకుంది, అసలు ఏం జరిగిందిరా, ఎవరు వాళ్ళు అని అడిగేసరికి జనని బాధపడుతూనే జరిగింది మొత్తం కూడా చెప్పేసరికి కూతురు భుజం చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకొని భార్య వైపు చూసి తను నా కూతురు, ఎట్టి పరిస్థితుల్లోనూ తను తప్పు చేయదు, ఇంకొకసారి ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా తన మీద గనక చెయ్యి చేసుకున్నామంటే నేను చూస్తూ ఊరుకోను అని అన్నాడు కొంచెం సీరియస్గానే. దానికి వాళ్ళ అమ్మ మీరు చెప్పింది ఓకేనండి, బాగానే ఉంది, కానీ జనని ఒక లైఫ్ని కాపాడింది అక్కడ, బట్ ఇప్పుడు ఇదే ప్రాబ్లంలో ఉంది కదా, మరి దానికి ఏం చేయమంటారు, అది కూడా మీరే చెప్పండి అనగానే ఆయన కాసేపు సైలెంట్గా ఉండు, ఒక్క నిమిషం అని బయటకు వెళ్ళి కాసేపటికి లోపలికి వచ్చి మనం ఇక్కడి నుండి వేరే చోటికి వెళ్ళిపోతున్నాం, ఇప్పుడే నా ఫ్రెండ్తో మాట్లాడొచ్చాను, తను ప్రిన్సిపల్గా ఉన్న కాలేజ్లో జననికి జాబ్ ఇస్తా అన్నాడు, సో మనం ఎవరికి తెలియకుండా 2 డేస్లో అక్కడి నుండి వెళ్ళిపోతున్నాం, జనీష్కి కూడా ఇప్పుడే చెప్పొద్దు, ఇదంతా తెలిస్తే వాడు డిస్టర్బ్ అవుతాడు, సో మనం సెట్ అయ్యాక కొన్ని రోజులు ఆగి చెప్దాం, ఓకేనా అన్నాడు. వాళ్ళ అమ్మ సరే అంటే జననికి ఇష్టం లేకపోయినా
వాళ్ళ పేరెంట్స్ సేఫ్టీ కోసం ఓకే అంది. అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాక ఇంకొక రోజులో వెళ్తున్నారు అనగా కాలేజ్లో ఉన్న జననికి కాల్ వచ్చింది. అది విన్న జనని కనీసం పర్మిషన్ కూడా అడగకుండా వెళ్ళిపోయింది. తను జాబ్ మానేస్తున్నట్టు ఆ ప్రిన్సిపల్కి కూడా చెప్పలేదు. వాడెక్కడ డేవిడ్ వాళ్ళకి లీక్ చేస్తాడోనని. జనని ఫాస్ట్గా కాల్లో చెప్పిన ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ నాన్న రక్తపు పడుకులో పడి ఉన్నాడు. అది చూసిన జనని ఒక్కసారిగా నాన్న అని గట్టిగా అరిచి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. అందులో ఎవరో అంబులెన్స్కి కాల్ చేసేసరికి అప్పటికే అక్కడికి అంబులెన్స్ ఇంకా పోలీసులు కూడా అక్కడికి వచ్చి చేరుకున్నారు. వెంటనే అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ని స్టార్ట్ చేశారు. పోలీస్ మాత్రం జనని పిలిచి ఆయన మీ నాన్నగారా అని అడిగేసరికి షాక్లోనే కళ్ళ నిండా నీళ్ళతో అవును అన్నట్లుగా తలూపేసరికి ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఆయన ఎక్కడి నుంచో వచ్చి కారు ఎక్కుతూ ఉంటే వేరే కార్ వచ్చి ఆయన హిట్ చేసి వెళ్ళిపోయిందని చెప్తున్నారు అని అన్నాడు కదా. ఇంకా ఉంది, మరి ఈ యాక్సిడెంట్ చేయించింది ఎవరు? మరి ఇందులో విక్కీకి ఎలాంటి సంబంధం ఉంది? అసలు జనని ఎందుకు విక్కీని అపార్థం చేసుకుంది? మరి డేవిడ్ బారి నుంచి జననిని విక్కీ ఎలా కాపాడతాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.